హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ యువర్స్. నా పేరు వంశీ. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పబోయేది మన మొబైల్ని మీ ఫ్రెండ్ మొబైల్లో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్ మొబైల్ని మన మొబైల్లో ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనే విషయం గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికోసం ఒక యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా నేను కింద లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోండి. ఓకేనా? ఈ మీరు కంట్రోల్ చేయాలనుకున్న మొబైలు ప్లస్ మీ మొబైల్ రెండిట్లో ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకేనా? రెండో పాయింట్ వచ్చేసి రెండు మొబైల్స్లో ఇంటర్నెట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇమేజెస్ నేను రూపంలో చూపిస్తానండి. ఓకేనా? ఇక్కడ షేర్ అని ఉంది కదండి, షేర్ అని మీరు క్లిక్ చేస్తే ఒక కోడ్ అనేది చూపిస్తుంది. ఏదైనా ఈ విధంగా కోడ్ అనేది స్టార్ట్ నౌ అని క్లిక్ చేస్తే కోడ్ అనేది చూపిస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసి మీ ఫ్రెండ్కి పంపించండి వాట్సాప్ ద్వారా. అతను ఏం చేయాలంటే యాక్సెస్ అని క్లిక్ చేసి కోడ్ని కాపీ చేసుకొని, కోడ్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద యాక్సెస్ అని ఉంటుంది. దీని కోడ్ కాపీ చేసుకున్న తర్వాత కింద యాక్సెస్ అని ఉంటుంది. ఆ యాక్సెస్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్ ఏదైతే ఉందో అతనికి డిస్ప్లే అవుతుంది. అతని మొబైల్ నీ మొబైల్లో ఓపెన్ చేయాలి అనుకుంటే అతన్ని షేర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా కోడ్ అనేది కనిపిస్తుంది. అతని స్క్రీన్ షాట్ తీసి మీకు పంపిస్తే మీరేం చేయాలంటే యాక్సెస్ అని క్లిక్ చేసి ఆ కోడ్ని కాపీ చేసుకొని కింద యాక్సెస్ అని బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా అతని మొబైల్ అనేది మీ మొబైల్లో డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా కంట్రోల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.